డబ్బు కేవలం ఒక వస్తువు కాదు. డబ్బు ఒక శక్తి. అది సరి అయిన చేతుల్లో పడితే సామ్రాజ్యాలను నిర్మిస్తుంది. తప్పు చేతుల్లో పడితే జీవితాంతం బానిసత్వాన్ని ఇస్తుంది. చరిత్ర చెబుతుంది, డబ్బును అర్థం చేసుకున్నవాడు డబ్బును నియంత్రిస్తాడు అని. కేవలం డబ్బు కోరికతో జీవించిన వాడు మాత్రం జీవితాంతం దాని వెనుక పరుగులు తీస్తూనే ఉంటాడు. అత్యంత ఆశ్చర్యకరమైన నిజం ఏమిటంటే, డబ్బు ఎక్కువగా కావాలని ఆతృతగా ఉండే వ్యక్తి దగ్గర నుండి డబ్బు దూరంగా పారిపోతుందట. ఎందుకంటే డబ్బు భావోద్వేగాలతో కాదు, నీతితో నడుస్తుంది. ఇష్టంతో కాదు, బుద్ధితో నియంత్రించబడుతుంది. అందుకే డబ్బు ఎలా సంపాదించాలి అని కాదు, డబ్బు మన దగ్గర ఎలా నిలవాలి, ఎలా పెరగాలి అనేది ఈరోజు మనం కేవలం కష్టం గురించి కాదు, కష్టాన్ని సంపదగా మార్చి బుద్ధి గురించి మాట్లాడుకున్నాం. ఇవి పుస్తకాల్లో ఉండవు, స్కూల్లో కాలేజీలలో నేర్పరు. సమాజం దాచిపెట్టే ఈ నియమాలు ఆచార్య చాణక్యుని నీతులుగా ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఖడ్గం లేకుండా సామ్రాజ్యాలను కూల్చినవాడు, ఒక సాధారణ బాలుడిని చక్రవర్తిగా మార్చినవాడు ఆచార్య చాణక్యుడు. ఆయన చెప్పిన ఈ గుప్త నియమాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మొదటిది, మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఎందుకు కొందరి దగ్గర డబ్బు పెరుగుతూనే ఉంటుంది, మరి కొందరి దగ్గర మాత్రం ఎంత సంపాదించినా మిగలదు? సమాధానం చాలా సింపుల్. వాళ్ళు డబ్బును విత్తనంలా చూస్తారు, మనం మాత్రం ఖర్చుగా చూస్తాం. డబ్బు వస్తే ఖర్చు ఎలా పెట్టాలి, ఎలా అని ప్లాన్ చేస్తాం. కానీ చాణక్యుడు దీనికోసం ఒక గొప్ప సత్యం చెప్పారు. ప్రతి విత్తనం చెట్టుగా మారదు, ప్రతి నేల దానికి సరిపోదు అని. ఇందులో అర్థం ఏమంటే, ఒక రైతు గింజను ఎక్కడైనా పడేస్తే పంట వస్తుందా? రాయి మీద వేస్తే మొలక వస్తుందా? లేదు కదా. అలాగే మీ డబ్బు కూడా ఎక్కడ పడితే అక్కడ పెరగదు. మీరు పెట్టిన చోటే మీ భవిష్యత్ అనేది నిర్ణయించబడుతుంది. చాలామంది పెద్ద తప్పు ఏం చేస్తారంటే, ఎవరో చెప్పారనే కారణంతో డబ్బు పెట్టేస్తారు. ఫ్రెండ్ చెప్పాడను, రిలేటివ్ చెప్పారని యూట్యూబ్లో వీడియోలు చూసో, కానీ ఒక్కసారి కూడా ఆలోచించరు, ఈ నేల నిజంగా సరి అయినదేనా? అర్హత లేని వ్యక్తుల్లో పెట్టిన డబ్బు నష్టమే. అర్థం లేని బిజినెస్లో పెట్టిన డబ్బు కాలిపోయిన విత్తనమే. త్వరగా డబ్బు వస్తుందనే ఆశ పెద్ద ఉచ్చులో పడేస్తుంది. ఒక వ్యక్తి తన జీవితంలో సంపాదించిన మొత్తం సేవింగ్స్ను ఒక ఫ్రెండ్ బిజినెస్లో పెట్టాడు. ఎందుకంటే అతను నమ్మకస్తుడనే అనుకున్నాడు. మొదట్లో మంచి లాభాలు కూడా వచ్చాయి. తర్వాత ఒక్కసారిగా బిజినెస్ కూలిపోయింది. ఎందుకంటే ఆ నేల లోపల బలహీనంగా ఉంది. నమ్మకం సరిపోదు, అర్హత కావాలి, భావోద్వేగం కాదు, విశ్లేషణ అనేది చాలా ముఖ్యం. ముందు భద్రత, తర్వాత లాభం. మీ డబ్బు ముందుగా సేఫ్గా ఉందా? అది చూడకుండా లాభం గురించి ఆలోచించడం అది నీటిలో ఇల్లు కట్టినట్లే. వేగం కంటే స్థిరత్వం ముఖ్యం. త్వరగా డబ్బు వచ్చే చోట త్వరగా పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. స్లోగా పెరిగే చెట్టే ఎక్కువ కాలం నిలబడుతుంది. నేలను తెలుసుకోండి, మీరు పెట్టే చోటు గురించి పూర్తిగా తెలుసుకోండి. అది ఎవరి చేతుల్లో ఉంది, వారి ట్రాక్ రికార్డ్ ఏమిటని ఆలోచించాలి. డైవర్సిఫికేషన్ అంటే ఏమంటే, ఒకే నేలలో అన్ని విత్తనాలు వేయకూడదు, విభజించాలి. రిస్క్ తగ్గుతుంది. పేద మనిషి ఏం ఆలోచిస్తాడంటే, ఎంత త్వరగా డబ్బు వస్తుంది. కానీ ధనవంతుడు ఏం ఆలోచిస్తాడు, నా డబ్బు ఎంత సురక్షితంగా పెరుగుతుంది. ఇది మైండ్ సెట్ తేడా, ఇదే ఫలితాల తేడా. మీ డబ్బు మీ భవిష్యత్తు, దాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. గుర్తుపెట్టుకోవాలి, ప్రతి అవకాశం మంచి అవకాశం కాదు, ప్రతి వ్యక్తి నమ్మదగిన వ్యక్తి కాదు. సరి అయిన నేలలో పడిన విత్తనమే ఒక చెట్టు మాత్రమే కాదు, ఒక అరణ్యంగా మారిపోతుంది. మీ డబ్బును విత్తనంలా చూడండి, పెట్టే ముందు ఆలోచించండి, అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే మీరు ఎక్కడ విత్తనం వేస్తారో అక్కడే మీ భవిష్యత్తు పెరుగుతుంది. సరి అయిన భూమిలో వేసిన విత్తనం కాలాన్ని జయిస్తుంది. తప్పు నేలలో వేసిన విత్తనం కలల్ని కాల్చేస్తుంది. గుప్త నియమం 2. మీరు ఎప్పుడైనా గమనించారా, ఎందుకు కొందరు ఎంత పరిగెత్తిన డబ్బు పట్టించుకోలేదు, మరి కొందరు మాత్రం ఎలాంటి హడావుడి లేకుండానే సంపాదించేస్తూ ఉంటారు? రహస్యం ఒక్కటే, లాభం వెంబడించేది కాదు, అది నీడలా వచ్చేది. లాభం నీడలా వస్తుంది. ఇది ఒక మాట కాదు, ఇది ఒక సంపద సూత్రం. మీరు మీ నీడను పట్టుకోవాలని పరిగెత్తితే ఆ నీడ ఎప్పటికీ మీ ముందే ఉంటుంది.
కానీ మీరు సూర్యుడి వైపు నడిస్తే నీడ మీ వెనుక వస్తుంది. లాభం కూడా అలాగే. మీరు దాన్ని వెంబడిస్తే దూరం అవుతుంది. మీరు సరైన పనిని చేస్తే అది మీ వెంట వస్తుంది. త్వరగా డబ్బు రావాలనే ఆలోచనతో చాలామంది తప్పు చేస్తారు. స్కాములలో, అర్థం లేని ఇన్వెస్ట్మెంట్స్లో, ట్రెండ్ వెంట పరిగెత్తడంలో. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ లాభం మీదే, పని మీద కాదు. ఒక యువకుడు బిజినెస్ మొదలుపెట్టాడు. మొదటి నెలలోనే పెద్ద లాభం రావాలని ఆశపడ్డాడు. రోజు లెక్కలు వేసుకుంటాడు. ఎంత వచ్చిందో, ఎంత మిగిలిందో. కానీ కస్టమర్ విలువను పట్టించుకోడు. క్వాలిటీ మీద దృష్టి పెట్టడు. ఫలితం 3 నెలల్లో బిజినెస్ క్లోజ్. ఇంకో వ్యక్తి అదే టైంలో బిజినెస్ మొదలుపెట్టాడు. కానీ అతను ఒక్కటే ఆలోచించాడు, నేను మంచి పని చేయాలి, విలువ ఇవ్వాలి. మొదట్లో లాభం తక్కువ వచ్చినా పర్వాలేదని కొంతకాలానికి అతని పేరు, అతని పైన నమ్మకం పెరిగింది, లాభం వచ్చింది. ఇది స్వయంగా అతని దగ్గరికే వచ్చింది. కాబట్టి సహనము అనేది సంపదను సృష్టిస్తుంది. సహనం ఉన్నవాడు కాలంతో పాటు గెలుస్తాడు. విత్తనం వేసిన వెంటనే చెట్టు రాదు. నీళ్లు పోసి కాపాడి సమయం ఇస్తేనే పండుతుంది. అసహనం నష్టాన్ని కలిగిస్తుంది. త్వరగా ఫలితం కావాలని తొందరపడితే మొలకని పీకేసినట్టే చాలామంది డబ్బు కోల్పోతారు. తప్పు నిర్ణయాల వల్ల కాదు, తొందరపాటు వల్ల. పేద మనసు అంటుంది ఇప్పుడు ఎంత వస్తుంది అని. కానీ ధనవంతుడు మనసు అంటుంది ఇది నాకు 5 ఏళ్ళ తర్వాత ఏమి ఇస్తుందని. ఇది గేమ్ చేంజర్. ఇది మైండ్ సెట్ షిఫ్ట్. మీరు లాభం కోసం పనిచేస్తే మీ పని బలహీనమవుతుంది. మీరు విలువ కోసం పనిచేస్తే లాభం బలంగా వస్తుంది. లాభం అనేది ఫలితం మాత్రమే, దానికి కారణం కాదు. కారణమేమి? మీ పని. ఫలితము లాభం. ఈ రోజు నుంచి లాభం వెంబడించడం ఆపండి. మీ పని మీద ఫోకస్ పెట్టండి. క్వాలిటీ పెంచండి, విలువ ఇవ్వండి, సహనం పెంచండి. మీరు సరైన దారిలో నడిస్తే లాభం మీ వెనుక నీడలా వస్తుంది. లాభం కోసం పరిగెత్తేవాడు అలసిపోతాడు. పని కోసం నడిచేవాడు ఎదుగుతాడు. ఎందుకంటే నీడను పట్టుకోలేరు, కానీ దాని వెంట తీసుకెళ్ళొచ్చు. ఇక మూడవది రహస్యమే శక్తి. మీరు ఎప్పుడైనా గమనించారా? ఎందుకు కొందరు ప్లాన్స్ ఇప్పుడు సక్సెస్ అవుతాయి, మరి కొందరు ప్లాన్స్ మాత్రం ప్రారంభమయ్యే ముందే విఫలమవుతాయి? దీనికి ఒక చిన్న కారణం ఉంది, కానీ భారీ ప్రభావం ఉంటుంది దానిపైన. వాళ్ళు మాట్లాడే ముందు ఆలోచిస్తారు, మనం ఆలోచించే ముందు మాట్లాడేస్తాం. ఇక గుప్త నియమం 3, రహస్యమే శక్తి. మీ ప్రణాళికలు, మీ ఆదాయం, మీ ఆలోచనలు, ఇవే మీ శక్తి. శక్తిని ఎక్కడ పడితే అక్కడ చూపిస్తే అది బలహీనతగా మారుతుంది. ప్రతి ఒక్కరూ మీ విజయాన్ని చూడాలనుకోరు. ప్రతి ఒక్కరూ మీ అభివృద్ధిని సహించలేరు. అందుకే ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరికి చెప్పకూడదు. చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తారు. ఏదైనా కొత్త ప్లాన్ వస్తే వెంటనే అందరికీ చెప్తారు, నేను ఇది చేయబోతున్నా, దీనిలో పెట్టుబడి పెట్టబోతున్నా, ఇంత సంపాదిస్తున్నా అని. అప్పుడేమవుతుంది? కొందరు నవ్వుతారు, కొందరు డౌట్ పడతారు, కొందరు నెగటివిటీగా చెప్తారు, ఇంకొందరు అదే ఐడియాను కాపీ కూడా చేయొచ్చు. చివరికి మీ ఉత్సాహం తగ్గిపోతుంది, మీ ఫోకస్ అంతా బ్రేక్ అవుతుంది. ఒక యువకుడు ఒక కొత్త స్టార్టప్ ఐడియాతో చాలా ఎక్సైటెడ్ అయ్యాడు. అది యూనిక్ అని భావించాడు. అతను ఏం చేశాడు? అందరికీ చెప్పడం మొదలుపెట్టాడు. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, సోషల్ మీడియా. కొంతమంది చెప్పారు ఇది పని చేయదని, ఇంకొంతమంది ఇప్పటికే ఉందని డిస్కరేజ్ చేశారు. కొన్ని రోజుల్లోనే అతని నమ్మకం కూలిపోయింది. అతను ఆపేశాడు. కొన్ని నెలల తర్వాత అదే ఐడియాతో ఇంకొకరు విజయవంతమయ్యారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడలేదు, పని చేశారు. గోప్యత అనేది రక్షణ. మీ ప్లాన్ బయటకు వెళ్ళిన క్షణం నుంచి అది మీ కంట్రోల్లో ఉండదు. గోప్యత అంటే భయం కాదు, అది ఒక స్ట్రాటజీ. ఎక్కువగా చెప్పడం బలహీనత. మీరు ఎంత ఎక్కువగా చెప్పుకుంటే అంత ఎక్కువగా మీరు బయటపడతారు. మీ బలం బయటకు తెలిసిపోతుంది, మీ బలహీనతలు కూడా బయటపడతాయి. స్మార్ట్ వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ పని చేసి చూపిస్తాడు. సాధారణ వ్యక్తే తక్కువ చేస్తాడు. సైలెన్స్ అనేది ఒక ఆయుధం. మీ ప్లాన్ను కేవలం నమ్మకమైన వాళ్ళతో మాత్రమే షేర్ చేయండి. మీ ఆదాయం గురించి ఎప్పుడు పబ్లిక్గా మాట్లాడద్దు. పని పూర్తయ్యే వరకు, ఫలితం వచ్చే వరకు నిశ్శబ్దంగా ఉండాలి. ఫలితం వచ్చిన తర్వాత ప్రపంచం మీ గురించి మాట్లాడుతుంది. మీ కళలు చిన్నవిగా ఉండవు, కానీ వాటిని ముందుగానే బయట పెడితే అవి బలహీనమవుతాయి. గింజ నేలలో దాగి ఉంటేనే మొలక వస్తుంది, బయట పెడితే అది ఎండిపోతుంది. ఈ రోజు నుంచి ఒక అలవాటు చేసుకోండి. మాట్లాడే ముందు ఆలోచించండి. మీ శక్తిని, మీ ప్లాన్లను రక్షించండి. మీరు నిశ్శబ్దంగా పనిచేస్తే విజయం గొంతెత్తి మాట్లాడుతుంది.
గోప్యతలో పెరిగిన ప్రణాళిక ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. ఎక్కువగా మాట్లాడిన కళ ప్రారంభమయ్యే ముందే ముగుస్తుంది. ఇక గుప్త నియమం 4, డబ్బు ప్రవాహాన్ని ఆపకండి. డబ్బును దాచిపెడితే అది పెరగదు, సరి అయిన దారిలో పెడితేనే పెరుగుతుంది. డబ్బు నది లాంటిది, దిశ ఇస్తే పంటలు పండిస్తుంది, ఆపితే నాశనం చేస్తుంది. ఇక 5వ నియమం, సమయం అసలు సంపద. డబ్బు కంటే సమయం గొప్పది, ఎందుకంటే సమయం డబ్బును సృష్టిస్తుంది. బిజీగా ఉండటం, ఉపయోగకరంగా ఉండటం. తెలివైన వాడు సమయాన్ని ఉపయోగిస్తాడు. ఇక 6వ నియమం, స్నేహితులు నీ భవిష్యత్తును నిర్ణయిస్తారు. అంటే మంచి సాంగత్యం మన ఎదుగుదలకు ఉపయోగపడుతుంది, చెడు సాంగత్యం పతనానికి దారితీస్తుంది. మూఢుడు స్నేహితుడు శత్రువు కంటే ప్రమాదకరము అన్నారు. ఇక 7వ నియమం, లాభాన్ని ఎప్పుడు చూపించవద్దు. చూపించేది విజయాన్ని కాదు, శత్రువులను తెస్తుంది. సింపుల్గా ఉండండి, లోపల బలంగా ఉండండి. ఇక నియమం 8, సమయం కాకుండా నైపుణ్యాన్ని అమ్మండి. టైం అమ్మితే పరిమితం, స్కిల్ అమ్మితే అపరిమితం. నైపుణ్యం ఎప్పటికీ ఎవరు దొంగలించబడరు. ఇక లాస్ట్ది 9వది, దానం శక్తిని పెంచుతుంది. దానం అంటే డబ్బు కోల్పోవడం కాదు, అహంకారం తగ్గించడం. ఇచ్చేది పెరుగుతుంది, పట్టుకుని ఉంచేది తగ్గుతుంది. ఇంతవరకు మనం ధన రహస్యాలు తెలుసుకున్నాం. ఆలోచనలో సంపద ఉండాలి, నీకు నువ్వు నేను సాధించగలను అని నమ్మకం ఉండాలి. క్రమశిక్షణ ముఖ్యం, ఖర్చుపై నియంత్రణ లేకుంటే ఎంత సంపాదించినా ఉపయోగం ఉండదు. విలువ సృష్టించాలి, సమస్యకు పరిష్కారం అయితేనే డబ్బు వస్తుంది. స్పష్టమైన లక్ష్యం ఉండాలి, నీవు అర్హుడవని నమ్మాలి, భయాన్ని వదిలేయాలి. డబ్బు శబ్దం చేసే వారిని కాదు, నిశ్శబ్దంగా పనిచేసే వారినే వెంబడిస్తుంది. ఇంతవరకు ఓపికగా ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, వందే మాతరం.